రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరగడము, మీ అధిష్టాన వర్గం నుంచి ప్రశంసలు రావడము, ఆశీస్సులు రావడము, కొత్త పదవులు దొరికే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. దీంతోపాటు మీ ఫాలోవర్స్ కూడా పెరగడము, ప్రజల యొక్క మద్దతు కూడా మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట. అయితే శని భగవానుడు 10వ ఇంట్లోకి ఎప్పుడైతే మారాడో కొంచెము గౌరవం తగ్గడము, తర్వాత ప్రచారము కొంచెం ఇబ్బందికరంగా మారడము, కొంతమందికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ప్రచారం బాగా వస్తుంది, మీ మీద అభిమానం పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక పొలిటికల్ ఎంట్రీ లేదా ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ స్థాయిలో కనుక మీ ప్రయాణము చిన్న స్థాయి నుంచి కనుక మొదలుపెట్టినట్టయితే పెద్ద గోల్డెన్ ఇయర్ అని చెప్పచ్చు. కొన్ని సంవత్సరాల వరకు మీకు తిరుగులేదు అని చెప్పచ్చు. ఎవరైతే రాజకీయ రంగంలోకి వద్దామనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరము ఈ పదవుల ద్వారా మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి రాజకీయ జీవితం ఉండేందుకు అవకాశం ఉంది. అయితే రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక ఎవరైతే ఇల్లు భూములు కొనుక్కోవాలని అనుకుంటారో వాళ్ళకి ఇది అత్యద్భుతమైన సంవత్సరం అని చెప్పచ్చు.